సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబాగారు మనకు అందిస్తున్న సందేశం. బిడ్డ, జీవితంలో నువ్వు చేసే తప్పుల్ని గమనించేది ఎవరు? నువ్వు కొన్ని తప్పుల్ని చేస్తూ ఉంటావు. ఆ తప్పుల్ని గమనించేది ఎవరు? ఎవరు సరిదిద్దాలి? ఎలా సరిదిద్దాలి? నీకున్న ఈ యొక్క తప్పుల్ని సరిచేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? అది ఎలా కనుక్కోవాలి? ఇవన్నీ కూడా నీ బాబా నీకు తెలియజేస్తాను. నువ్వు కొన్ని తప్పుల్ని చేస్తున్నావు బిడ్డ. ఎంత మంచి మనసు ఉందో నీకు, కానీ ఆ మంచి మనసు ఇతరులకి మంచి చేయాలని ఉంది. కానీ నీకు తెలియకుండానే, నీకు తెలుసు అనుకొని కొన్ని తప్పుల్ని చేసేస్తున్నావు. ఆ తప్పుల్ని నువ్వు తప్పకుండా సరిదిద్దుకోవాలి. ఆ తప్పులు ఎలా ఉంటాయంటే, నీకు న్యాయం అనిపిస్తుంది కానీ అది గబక్కున అనేస్తావు. కానీ అది ఇతరుల మనసు బాధ పెడుతుంది. అది ఇతరులకి నీకు తెలియకుండానే కొంచెం వాళ్ళకి నష్టం, అలాగే మన కష్టం అనేది కలుగుతుంది. అది కూడా ఒక తప్పే కదా. కాబట్టి ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి అనేది ఎంత ముఖ్యమో, నువ్వు కూడా నీ ఇష్టాలని నిజాలే కానీ ఇక్కడ చెబితే వాళ్ళకి బాధ కలుగుతుంది. అలా నువ్వు ఆలోచించి మాట్లాడాలి. నీ తప్పుల్ని గమనించేది ఒకరు పరమాత్మ, మరొకరు నీ అంతరాత్మ. కానీ నా అంతరాత్మకి నేను న్యాయంగానే ఉన్నాను, నేను నిజాయితీగానే ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అని నీకు అనిపిస్తుంది. కానీ కొన్ని తప్పుల వల్ల ఇతరులకి కష్టం కలిగినా, నష్టం కలిగినా అది కూడా తప్పే కదమ్మా. అది కొంచెం సరిదిద్దుకోవాలి. ఎవరైనా చెప్తే వెంటనే కోప్పడకుండా నేను సరి చేసుకుంటాను అని నెమ్మదిగా చెప్పు. అహంకారం అనే ఒక పొగరు అనేది నీ మాట తీరులో అస్సలు కనిపించకూడదు. 2 రోజుల క్రితం ఈ సాయి దగ్గర నువ్వు ఒక మాట అడిగావు కదా, బాబా నా సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది, నేను చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని. నేను దీనికి సమాధానం ఒకటే చెబుతాను తల్లి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు అందుకు పరిష్కారం తప్పక ఉంటుంది. అది ఒక్కోసారి నీ చేతుల్లోనే ఉంటుంది, మరొకసారి కాలం చేతుల్లో ఉంటుంది. కాబట్టి కొన్ని కాలం చేతుల్లో వదిలేయాల్సిందే. నీ వల్ల ఇంత అంతవరకు నువ్వు కృషి చేశావు, శ్రమించావు, కష్టపడ్డావు, ప్రయత్నించావు. కానీ అంత చేసినా కూడా అది పరిష్కరించడం కుదరలేదు అంటే తప్పకుండా అది కాలం వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి కొంచెం వేచి ఉండు. నువ్వు చేసే పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఆలోచించినా దొరకని సమస్యకు పరిష్కారం కాలం తప్పక చూపిస్తుంది. కాకపోతే అందుకు కొంచెం ఓపిక, సహనం అనేది పాటించాలి. ఆ సహనం అనేది పాటించినప్పుడు నువ్వు ఏ సమస్య అయితే తలకిందులుగా ఉన్నావో అది తప్పక పరిష్కరించబడుతుంది. నువ్వు చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే ఆ చదువు వంటబడుతుంది అంటారు కదా. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత, మంచి ఫలితం ఉంటుంది. భగవంతుడు ఆశీర్వదిస్తారు. అలాగే మనసుతో చేసే పనులు ఎంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనాన్ని కాక కళ్ళతో చూసే ఆడంబరాలకి విలువ ఇవ్వకూడదు. అలాగే భగవంతుడు కూడా నువ్వు చేసే మంచి పనులకు మాత్రమే విలువిస్తాడు, మంచితనానికి మాత్రమే గౌరవం ఇస్తాడు, మంచితనాన్ని మాత్రమే సహకరిస్తాడు. కాబట్టి నీ బాబా చెప్పినట్లు విను. ఆ మంచితనాన్ని ఏ సందర్భంలో కూడా వదులుకోకు. నీకు కష్టం కలిగినా ఆ మంచితనం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. ఇది నువ్వు ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం. ఇక జీవితంలో ఎవరిని నువ్వు తగ్గించి మాట్లాడవద్దు. అది నీకు కూడా తెలుసులే. అప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు పక్వం చెందావు కదా, నువ్వు తగ్గించి మాట్లాడవు, ఎవరిని బాధించవు. అలాగే నీ విలువ తగ్గేటట్లు నువ్వు చూసుకోకూడదు. ఎప్పుడు కూడా నీ విలువని తగ్గించుకొని అస్సలు ఉండవద్దు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకో. కాబట్టి కాలాన్ని ఎప్పుడు కూడా ఎగతాళి చేయనంత వరకు నీకు మంచే ఉంటుంది. అలాగే ఒకరిని కిందికి లాగాలి, కిందికి దించి మాట్లాడాలి అనే ఒక ఎన్నం అనేది నువ్వు మానుకోవాలి. కాబట్టి ఈ బాబా చెప్పే మాట ఏంటో అసలు నీకు అర్థమైందమ్మా. నువ్వు ఎంత గొప్పవానివైనా సరే విర్రివీగకు, నాకేంటి అని అహాన్ని పెంచుకోకు. ఏది కూడా భగవంతుని చేతిలో ఉంటుంది, కాలం చేతిలో ఉంటుంది.
ఏది శాశ్వతం కాదు. ఈ యొక్క పక్వాన్ని, ఆ మన పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంతే బిడ్డ, కొరవదంతా సామరస్యంగా మారిపోతుంది. ఇక నువ్వు బాగా సంపాదించి ఆ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు కొనాలి, ఈ నగలు కొనాలి, ఈ ఆస్తులు కొనాలి, మంచిదే. రేపటి కోసం పోగు చేసుకోవటం, నీ భావితరాల నీ వారసుల కోసం మంచిగా సంపాదించటం చాలా మంచి విషయమే. కానీ ఏదైనా కూడా వస్తువుల్లో మాత్రమే ఆనందం ఉండదు, నీ మనసులో ఉంటుంది. ఎంత ఆనందంగా ఉండాలంటే అది నీ మనసుకు మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు నీకు ఇష్టమైన వస్తువులన్నీ కొంటావు, కానీ నీకైన వాళ్ళు లేకపోయినా, మనసు అనేది బాగలేకపోయినా ఆ సంతోషం నిలుస్తుందా? నిలవదు. కాబట్టి సుఖశాంతులు సంపదలలోనో ఆడంబరమైన వస్తువుల్లోనే ఉండవు, సంతృప్తి పడటంలో ఉంటుంది. నీ మనసును నువ్వు సంతృప్తి పరచుకోవాలి. ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు అని తెలుసుకో. ఆ శాంతిని నీ మనసులోనే ఉంటుంది అని గుర్తించు. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధాలను వదులుకోవద్దు. శాశ్వతమైన అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నీ అనుకునే వాళ్ళని ఎప్పుడూ వదులుకోవద్దు. అలా చేస్తే అన్నీ ఉన్నా అనాథలనే కదా మిగిలిపోతావు. నీకు అన్నీ ఉంటాయి, కానీ నీ అనే మనుషులు ఎప్పుడు కూడా ఉండరు. బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది, అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే బొగ్గులో వేస్తే చేతబడవుతుంది, పసుపుతో కలిపితే అక్షంతల్లాగా మారిపోతాయి. నువ్వు కూడా అంతే తల్లి. నువ్వు నలుగురిలో కలిస్తేనే నీ విధానాన్ని బట్టి నీ యోగ్యత అనేది నిర్ణయించబడుతుంది. నువ్వు ఎక్కడా కలవకుండా ఒంటరిగా ఉంటే, ఎవరిలో కలవకుండా ఉంటే నీ గుర్తింపు అనేది అసలు ఏదీ ఉండదు. కాబట్టి నలుగురితో సరదాగా ఉండాలి, నలుగురితో మాట్లాడాలి. ఆ మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండాలి. తప్పకుండా నలుగురిలో కలువు. నీ యొక్క యోగ్యత అనేది, నీ విలువ అనేది పెంచుకో. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు. ఇక నువ్వు ఏదైనా సాధించాలి అంటే కొన్ని అడ్డంకులు, కష్టాలు వస్తూ ఉంటాయి. నీ దారిలో ముళ్ళున్నాయని ఆ యొక్క పయనాన్ని కానీ, ఆ యొక్క నడకను కానీ ఆపేస్తే ఎలా? ఆపుకో. లక్ష్యం దూరం అయిపోతుంది. అప్పుడు నీపై ఎందరో మంది విమర్శలు నిన్ను హేళన చేస్తూనో, దెప్పి పొడుస్తూనో, లేదా నిన్ను ఏదో ఒక విధమైన విమర్శలతో బాధ పెడుతూ ఉంటారు. వాటిని విమర్శలుగా కాకుండా ఆశీర్వాదాలుగా తీసుకో. నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు నువ్వు అడుగులు వేయి. ఆస్తి అంతస్తులు లేవని ఆలోచన వదిలేయి. నీ ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా నమ్ముకో. అదే నీకు ఆయుధం. ఆ ఆయుధంతోనే ముందడుగు వేయి. కొంత సమయం పట్టినా, అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం వచ్చి నీ ముందుంటుంది. ఖచ్చితంగా విజయం అనేది వచ్చే తీరుతుంది. బిడ్డ, ఈ సాయి ఏదైనా కూడా నీ కోసం మాత్రమే. నీ దారి మంచిదిగా ఉండాలి అని నేను ఎప్పుడు కూడా నీ వైపే చూస్తూ ఉంటాను. నా బిడ్డలు నేను కాపాడుకుంటూ ఉంటాను. నీకు తెలుసు కదా, నన్ను మొక్కిన వారికి ఎప్పుడు కూడా వారి కోరికలు తీరవు అన్న మాటే ఉండదు. కానీ దేనికైనా ఓపిక అవసరం. శ్రద్ధ సబూరితో ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఓపికతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నమ్మకాన్ని పెంచుకో, నువ్వు కోరింది నీకు దక్కుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.